గత కొంతకాలంగా గొడవలు, అల్లర్లు, మత విద్వేషాలతో అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్లో ఇప్పుడు ఒక పెను తుఫాను సంభవించింది. అదే అక్కడ జరిగిన ఎలక్షన్. ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్తో అక్కడి పొలిటికల్ గేమ్ మొత్తం మారిపోయింది. పాకిస్తాన్ అండ్ అమెరికాతో లింక్స్ ఉన్న 11 పార్టీలు కలిసి 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్కి వచ్చిన ఒకే ఒక్కడిని ఓడించలేకపోయాయి. అతనే తారిక్ రహమాన్. అయితే ఇతని మీద బంగ్లాదేశ్లో ఎన్నో కేసులున్నా అతను అరెస్ట్ అవ్వకుండా ఎలక్షన్స్లో నిల్చుని గెలవడానికి కారణం మాత్రం మన ప్రధాని మోదీ. అందుకే బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో గెలిచింది తారిక్ మాత్రమే కాదు, మోదీ కూడా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అసలెవరి తారిక్ రహమాన్? 17 ఏళ్ల తర్వాత అతను బంగ్లాదేశ్ ఎందుకు వచ్చాడు? అతని గెలుపుతో మోదీకి ఏంటి సంబంధం? బంగ్లాదేశ్లో పరిస్థితులు మారబోతున్నాయా? తారిక్ వల్ల ఇండియాకి రాబోయే లాభ నష్టాలేంటి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఊహించిన విధంగా ఒక భారీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది. ఈ ఎన్నికల్లో తారిక్ రహమాన్ గెలవగా గత 20 సంవత్సరాల కాలంలో బంగ్లాదేశ్ ఒక పురుషుడు ప్రధాని కావడం ఇదే మొదటిసారి. బంగ్లాదేశ్ పార్లమెంట్లో మొత్తం 350 సీట్లు ఉంటే అందులో 299 సీట్లకి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 50 సీట్లు మహిళా రిజర్వేషన్ల కింద పరోక్ష పద్ధతిలో భర్తీ అవుతాయి. ఒక అభ్యర్థి మరణించడం వల్ల 299 సీట్లకి జరిగిన ఈ పోరులో తారిక్ రహమాన్ నాయకత్వంలోని BNP ఏకంగా 212 సీట్లు గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. అంటే పార్లమెంట్లో దాదాపు 3/2 మెజారిటీని ఆ పార్టీ ఒక్కటే సాధించింది. ఇది బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఒక అద్భుతమైన విజయంగా నిలిచిపోతోంది. ఈ విజయానికి వ్యతిరేకంగా 11 పార్టీలు భారీ కూటమి పోటీ పడింది. అందులో జమాయత్ ఇస్లామీ వంటి కీలక పార్టీలున్నాయి. ఈ 11 పార్టీల కూటమి కేవలం 68 సీట్లకే పరిమితమైంది. జమాయత్ ఇస్లామీ పార్టీ అధ్యక్షుడు సైఫుర్ రెహమాన్ ఢాకాలోని తన నియోజకవర్గం నుండి గెలిచినప్పటికీ వారి కూటమిలోని ఇతర ముఖ్య నేతలు ఓటమి పాలయ్యారు. నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీ అధ్యక్షుడు సైజుల్ ఇస్లాం కూడా ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం. గత 15 సంవత్సరాల పాటు దేశాన్ని ఏలిన షేక్ హసీనాకి చెందిన అవామీ లీగ్ పార్టీ ఈసారి ఎన్నికల బరిలో లేదు. షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉండడం మరియు ఆమె పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా నియంత్రించడంతో ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇక ఇప్పుడు గెలిచిన తారిక్ రహమాన్ గురించి తెలుసుకుంటే, తన తల్లి ఖలీదా జియా మరణం తర్వాత దాదాపు 17 సంవత్సరాల పాటు యూకేలో అజ్ఞాతవాసంలో ఉన్న తారిక్ రహమాన్ ఇప్పుడు ఢాకాకి తిరిగి వచ్చి తన పార్టీని ముందుండి నడిపించాడు. దాంతో ఎలక్షన్స్లో అతను ఎన్నో కొత్త పార్టీలు మరియు పాత కూటములని ఆయన తన రాజకీయ చతురతతో తుక్కుతుక్కుగా ఓడించాడు. ఇంకా ప్రస్తుతం బంగ్లాదేశ్ మొత్తం సంబరాల్లో మునిగిపోయి ఉన్నప్పటికీ తారిక్ రహమాన్ మాత్రం చాలా హుందాగా స్పందిస్తూ ఇది సెలబ్రేషన్స్ చేసుకునే సమయం కాదని, దేశ నిర్మాణం కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని ఆయన పిలుపునిచ్చాడు. అలాగే శుక్రవారం జుమా ప్రార్థనల తర్వాత దేశం కోసం ప్రార్థించమని మాత్రమే ఆయన తన మద్దతుదారులకి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. సాధారణంగా ఏదైనా దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు ఓడిపోయిన పార్టీలు గెలిచిన వారిని అభినందించడం లేదా తమ ఓటమిని అంగీకరించడం మన దేశంలో చూస్తూ ఉంటాం. కానీ బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ వంటి దేశాల్లో రాజకీయ సుస్థిరత తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జమాయత్ ఇస్లామీ పార్టీ తమ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించడం ఒక గొప్ప పరిణామంగా చెప్పొచ్చు. అయితే 2024 జూలైలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంతో కీలక పాత్ర పోషించిన విద్యార్థి విభాగం జెన్జీ పార్టీ మాత్రం ఈ ఫలితాలని అంగీకరించడం లేదు. ఎన్నికల్లో టంపరింగ్ మరియు ఫ్రాడ్ జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఇది భవిష్యత్తులో అక్కడ ఎలాంటి ఆందోళనలకి దారితీస్తుందో అన్న భయం ఇప్పుడు బంగ్లాదేశ్లో నెలకొంది. ఇక ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా ఈ ఎలక్షన్స్ విషయంగా స్పందిస్తూ ఈ ఎన్నికలను పూర్తిగా ఇల్లీగల్ అని కొట్టిపారేశారు. మొదటి 3 గంటల్లో ఓటింగ్ శాతం కేవలం 14% మాత్రమే ఉందని, అసలు 17 కోట్ల ఓటర్లలో కేవలం 12 కోట్ల మంది మాత్రమే ఓటేశారని ఆమె ఆరోపించారు. అవామీ లీగ్ వంటి అతిపెద్ద పార్టీని పోటీ చేయనివ్వకుండా మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం తప్పుడు ఎన్నికలు జరిపించిందని ఆమె విమర్శించారు. దీనివల్ల బంగ్లాదేశ్లో ఎన్నికల క్రెడిబిలిటీ పోయిందని ఆమె గట్టిగా వాదిస్తున్నారు. కానీ ఇంటర్నేషనల్ కంట్రీస్ మాత్రం ఈ ఫలితాలని ప్రామాణికంగానే తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. అయితే ఎన్నికల వెనుక ఉన్న అంతర్జాతీయ శక్తుల పాత్ర చాలా కీలకం.
జమాయితే ఇస్లామీ కూటమి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాట సమయంలో పాకిస్తాన్ సైన్యానికి సహకరించి రజాకారులుగా ముద్రపడిన నేతలే ఈ పార్టీలో ఉన్నారని మూలాలు చెబుతున్నాయి. ఈ పార్టీ ఓడిపోవడం అంటే అది పాకిస్తాన్కి తగిలిన అతిపెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. మరి ఈ పరిస్థితుల్లో భారత్ పరిస్థితి ఏంటి అంటే, నిజానికి బీఎన్పీ గెలుపుని భారత్ గెలుపుగా చెప్పుకోవచ్చు. గతంలో మనం కేవలం అవామీ లీగ్ మీద మాత్రమే ఆధారపడేవాళ్ళం. కానీ ఇప్పుడు మన దౌత్య విధానం మారింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు నేరుగా ఢాకా విజిట్ చేసి తారిక్ రహమాన్తో సత్సంబంధాలు నెలకొల్పడం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. ఖలీదా జియా దహన సంస్కారాల సమయంలో భారత్ తన సంఘీభావాన్ని తెలియజేయడం, బీఎన్పీతో మన బంధాన్ని బలపరిచింది. తారిక్ రహమాన్ మీద ఎన్నో కేసులున్నా 17 ఏళ్ల తర్వాత ఆయన అజ్ఞాతవాసం వీడి బంగ్లాదేశ్ వచ్చినా అరెస్ట్ కాకుండా ఉన్నారంటే దాని వెనుక భారత్ మద్దతు ఉందని చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ మరియు చైనా మద్దతు ఉన్న పార్టీలు ఓడిపోవడం, భారత్ మద్దతు ఉన్న బీఎన్పీ గెలవడం మన దౌత్య నీతికి లభించిన గొప్ప విజయం. అమెరికా కూడా ఈ ఫలితాల తర్వాత తారిక్ రహమాన్కి అభినందనలు తెలిపింది. అయితే ఎన్నికలకు ముందు ట్రంప్ మరియు అమెరికా యోనస్ ప్రభుత్వంతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకున్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం దిగ్భ్రాంతికరమైన స్థితిలో ఉన్నప్పటికీ పైకి మాత్రం అభినందనలు తెలిపే అవకాశాలున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా తారిక్ రహమాన్కి ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. అలాగే భారత్లో శాంతి, సుస్థిరత మరియు ఆర్థిక ప్రగతి వెల్లువిరిచాయని మోడీ ఆకాంక్షించారు. ఇక ఈ విజయంతో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్న గంగా జలాల ఒప్పందం, వాణిజ్య సంబంధాలు ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మొహమ్మద్ యానస్ కూడా ఈ ఫలితాల తర్వాత సానుకూలంగానే స్పందించారు. గతాన్ని వదిలేసి బంగ్లాదేశ్ భవిష్యత్ కోసం ముందుకు సాగాలని ఆయన కోరారు. యోనస్ తాత్కాలిక ప్రభుత్వం కొన్ని కీలకమైన సంస్కరణలను కూడా తీసుకొచ్చింది. ఇకపై బంగ్లాదేశ్లో ఎవరైనా సరే కేవలం 2 టర్మ్స్ అంటే 10 ఏళ్లు మాత్రమే ప్రధానిగా ఉండగలరు. అలాగే భారతదేశంలో ఉన్నట్లుగా అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ వంటిది ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం కూలిపోయినప్పుడు 90 రోజుల పాటు కేర్ టేకర్ గవర్నమెంట్ ఉండి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిపించేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. సో ఈ సంస్కరణలు బంగ్లాదేశ్లో నిరంకుశ పాలనని అడ్డుకట్ట వేస్తాయని భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ప్రజలు చూపిన ఉత్సాహం నిజంగా అభినందనీయం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో అక్కడ ఎంతో హింస జరిగినా సుస్థిరత కోసం 12,07,00,000 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. విదేశాల్లో ఉంటున్న బంగ్లాదేశీయులు కూడా ప్రత్యేకంగా వచ్చి ఓటింగ్ వేయడం గమనార్హం. దక్షిణాసియాలో భారత్ మినహా మిగిలిన దేశాల్లో ప్రజాస్వామ్యం అంతంత మాత్రంగానే ఉన్న ఈ కాలంలో బంగ్లాదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపడం ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. అలాగే బీఎన్పీకి వచ్చిన ఈ 2/3 వంతు మెజారిటీ వెనుక భారత్ యొక్క క్వైట్ డిప్లొమసీ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, బంగ్లాదేశ్లోని 1.5 కోటి మంది హిందువులు, బౌద్ధులు మరియు జైనులు కూడా ఈసారి బీఎన్పీ కోటేశారని తెలుస్తోంది. సేవ్ బంగ్లాదేశ్, సేవ్ ఆల్ పీపుల్ అంటూ తారిక్ రహమాన్ ఇచ్చిన హామీ వారిలో నమ్మకాన్ని కలిగించింది. సాధారణంగా మైనారిటీలు అవామీ లీగ్కి మద్దతు ఇస్తారు, కానీ ఈసారి శాంతి మరియు భద్రత కోరుకుంటూ వారు బీఎన్పీ వైపు నిలిచారు. దీనివల్ల తారిక్ రహమాన్ ఇప్పుడు భారత్కి రుణపడి ఉంటారని, ఫలితంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అద్భుతమైన రీతిలో ఉండబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చివరిగా బంగ్లాదేశ్లో సంభవించిన ఈ మార్పు కేవలం ఆ దేశానికే కాదు, మొత్తం దక్షిణ ఆసియా ప్రాంతానికి ఎంతో ముఖ్యం. భారత్ ఎక్కడ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించకుండా, బంగ్లాదేశ్ అంతర్గత విషయాల్లో నేరుగా జోక్యం చేసుకోకుండానే తన ప్రయోజనాలని కాపాడుకుంది. మోదీ ప్రభుత్వానికి ఇది ఒక గొప్ప దౌత్య విజయంగా చెప్పొచ్చు. బంగ్లాదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందితే అది భారతదేశానికి కూడా మేలు చేస్తుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని బంగ్లాదేశ్ ఎప్పుడో దాటేసింది కాబట్టి ఇప్పుడు సుస్థిరత లభిస్తే ఆ దేశం మరింత వేగంగా దూసుకుపోతుంది. మరి తారిక్ రహమాన్ తన వాగ్దానాలు నిలబెట్టుకొని మైనార్టీలకు రక్షణ కల్పిస్తారా లేదా అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.